మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుడి పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవానిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన హృదయాలు ఏ మాటలు చేతైతే వెలిగించబోతున్నాడో ఒకసారి అది మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడ్డ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప విందు తుడిచివేయును. అంటే దేవుడంట ప్రతి వ్యక్తి కన్నుల్లో ఉంచి కన్నీరంట తుడిచివేయగలిగిన సామర్థ్యత, శక్తి దేవుడికి ఉంది అని చెప్తున్నాడు దేవుని. అంటే మన మనో దుఃఖము, మనోవేద అనేది దేవుని పిల్లరా, పిల్లలు కానీ, భర్త కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు. మన కన్నీరు తుడిచివేయలేరు. కానీ దేవుడే చెప్తున్నారు, వారికి తోడుగా ఉండి వారి కనుల నుంచి వచ్చే ప్రతి బాష్ప విందు అంటే కన్నీరు తొడవగలిగిన వాడెవరంటే దేవుడే. నెమ్మది ఇవ్వగలిగిన వాడెవరంటే దేవుడు. కనుక దేవుని వలన నెమ్మదిని, మన నష్టాలు కష్టాలు ఆయనే మనకు తోడుగుండి మన కన్నీరు తుడిచేవాడిగా మన భూమి మీద ఉన్న పిల్లలందరూ మారునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. ఇదిగో మా కళ్ళల్లో వచ్చే నీరు తొడవగలిగిన వాడు నువ్వు ఒక్కడివే తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను దేవుడుగా మార్చుకున్నైనా వారి వేదనలో, కన్నీరులో, కష్టాలని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసుకొని వలన దయ పొందే వారికి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎంతమంది ఈ మాటలు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాల మీదకినైనా నీ చల్లని దీవెన రానియండి అయ్యా. పొట్ట చేత పట్టుకొని పొలం పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం నీ బిడ్డల్ని ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా గృహానికి వెళ్ళక చేరి సాయంత్రం అందరూ కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యవని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.